ఈరోజు మనందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, ఎవరి మీద మన నమ్మకం పెట్టుకుంటా ఉన్నాము, ఎవరిని ఎక్కువగా నమ్ముతా ఉన్నాము, ఎవరి మీద మన హోప్స్, మన యొక్క అన్నీ ఇంకా వాళ్ళే నా సర్వస్వం అని ఎవరిని మన జీవితంలో మనము నమ్మకంగా పెట్టుకుంటా ఉన్నాము. చాలాసార్లు అంటాము, నేను వాళ్ళని చాలా నమ్మానండి, వాళ్ళు నాకు మోసం చేశారు, ద్రోహం చేశారు, నేను ఎంత నమ్మానో నాకు అంత అన్యాయము చేశారు. నమ్మక ద్రోహం అని పిలుస్తాం కదా. సో అటువంటి సిచ్యుయేషన్స్లో మనం ఉంటా ఉన్నాము. దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ పూర్ణ హృదయముతో నువ్వు ఎవరి మీద నమ్మకం ఉంచాలంట? దేవుని యందు. వై? ఎందుకు దేవుని యందు నమ్మిక ఉంచాలా? ఎందుకు మనుషులను నమ్మొద్దు? ఎందుకు వస్తువులను నమ్మొద్దు? ఎందుకు ఆస్తిపాస్తులను నమ్మొద్దు? ఎందుకు దేవుని నమ్మమని వాక్యం చెప్తా ఉందంటే, గాడ్ ఈజ్ ఎటర్నల్. ఆయన శాశ్వతమైన దేవుడు, ఆయన యుగ యుగములకు సజీవుడైన దేవుడు. మనం నమ్ముతున్న వస్తువులు కానీ, మనం నమ్ముతున్న మనుషులు కానీ, దే ఆర్ టెంపరరీ. వాళ్ళు అస్థిరులు, లేకుంటే శాశ్వతంగా మనకు కనిపించేవారు కారు. అందుకని వాక్యం చెప్తా ఉంది, నీ పూర్ణ హృదయముతో నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచు. ఇంకా ఎందుకు నమ్మాలంటే, హీఈస్ హోలియర్. ఆయన పరిశుద్ధుడు కాబట్టి. మనం నమ్మే వాళ్ళు పరిశుద్ధులా? మనం ఎవరినైతే నమ్ముతా ఉన్నామో వాళ్ళు నిజంగా ఏ తప్పు చేయని వాళ్ళలో ఏ పాపం లేదా? చెప్పగలమా? నో. సో అందుకని దేవుని మీద నమ్మకం ఉంచమంటున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన మనకు అన్యాయము చేయడు.